ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను మీ జ్ఞాన సుందరి. అయితే అండి మత్తయి సువార్త మరి 15వ అధ్యాయము 32వ వచనం. యేసు తన శిష్యులను పిలిచి, మరి ఈ జనాలు 3 రోజుల నుంచి నా దగ్గరే ఉంటున్నారు, నా వాక్యం వింటున్నారు, వాళ్ళకి తినడానికి ఏమీ లేదు, మరి వాళ్ళని వట్టి కడుపుతో పంపించేస్తే మూర్చిపోతారేమో, మరి ఉపవాసం ఉంటే మూర్చిపోతారేమో, మనం వీళ్ళకి రొట్టెలు ఆహారం పెట్టాలని చెప్తారు. అప్పుడు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు ఈ అరణ్యములో, ఈ అడవిలో ఎక్కడ తెస్తాము అని లెక్కలేస్తున్నారు. కానీ ఆ లెక్కలన్నీ తారుమారు చేసే ప్రభు మన ప్రభు. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, ఇదంతా మీకెందుకు, వీళ్ళకైతే భోజనం పెట్టాలి అని జాలి గలవాడు, కరుణా సంపన్నుడు మన ప్రభు. కాబట్టి ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 7 రొట్టెలు అంటారు, కొన్ని చిన్న చేపలు అంటారు. అప్పుడు ప్రభు మరి అందరినీ నేల మీద కూర్చోబెట్టండి, లైన్లుగా కూర్చోబెట్టండి అని ఆ 7 రొట్టెల్ని కొన్ని చేపలను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ప్రభు. మరి తన తండ్రి దేవునికి మరి ఇంకా కార్యం జరగలేదు, కృతజ్ఞత చెల్లించాడు. అంటే మరి ఆయన తండ్రి గొప్ప కార్యం చేస్తాడు, తండ్రి అయిన దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఆయనకు విశ్వాసం. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాడు ముందే. కాబట్టి తన శిష్యులకి చెల్లించి విరిచి తన శిష్యులకి ఇచ్చి అందరికి పంచిపెట్టండి అంటారు. లైన్గా కూర్చున్నారు, మరి మీద పట్టలేదు. క్రమశిక్షణ కూడా దేవుడు మనకు నేర్పించాడు. మరి జనులందరూ తిని తృప్తిగా ఉన్నారు, చాలా తృప్తిగా, సగం కాదండి. రొట్టెలు చేపలు ఇష్టమైనంత కడుపు నిండా తిన్నారు. పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ తిన్నారు, పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ తిని మరి అందరు కలిసి ఎంతమంది ఉన్నారు? 4,000 మంది ఉన్నారు. అయితే మరి మిగిలిన గంపలు కూడా మరి 7 గంపలు ఎత్తారు ప్రభు. మిగిలిన పడేశారండి. చాలామంది స్త్రీలు మరి ఎక్కువగా వండి మరి పడేస్తుంటారు, పప్పుచారు పడేస్తుంటారు, కూరలు పడేస్తుంటారు, అన్నం పడేస్తుంటారు. పడేయకూడదండి, దేవుడిచ్చిన భోజనాన్ని అస్సలు పడేయకూడదు. మరి తర్వాత పంచిపెట్టి ఇంత కరుణా సంపన్ను మనల్ని, మన పేదరికాన్ని తీసివేయడండి, మనకు భోజనం పెట్టడా, మనకు రొట్టెలు ఇయడా, మరి ఇస్తాడండి. ఇచ్చే ప్రభు అండి మన దేవుడు. నువ్వు అడగాలే కానీ, అడగండి ఇవ్వబడిన, వెతకండి దొరుకును, తట్టండి తెరవబడిన, అడిగిన ప్రతి వారికి నేను ఇస్తానంటున్నాడు. మరి ఇంతమందికి 4,000 మందికి, ఇంకొకసారి కూడా 5,000 మందికి పెట్టాడు కదా, 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు ఎప్పుడు మనకి సంతృప్తిగా పెట్టేవాడు. కృప వెంబడి కృప మనకి ఇచ్చే దేవుడండి మన దేవుడు. మనల్ని కాచుకుంటూ, మనల్ని కాపాడుకుంటూ, నీకేమున్నాయి, నీకేమి లేదు, నీకేది కొరతగా ఉంది అని చూసే దేవుడండి మన దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియులారా, మరి ఈ వీడియోస్, ఈ వాక్యం వింటున్నటువంటి వారు మరి చాలా మరి మీరు మంచి స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.